విజయనగరం పట్టణంలోని చిన్న వీధిలో ఇండో నేపాల్ రుద్రాక్ష సంస్థ నూతన కార్యాలయం ఘనంగా ప్రారంభమైంది. డాక్టర్ పాడు రంగారావు ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ రుద్రాక్ష సంస్థ కొత్త బ్రాంచ్ను డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి ప్రారంభించారు. 120 జాతీయ అంతర్జాతీయ అవార్డు సాధించి 33 ఏళ్ల అనుభవంతో నడుస్తున్న నమ్మకమైన సంస్థ అని డాక్టర్ పాడు రంగారావు తెలిపారు. రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపమన్న ఆయన ఎవరు ఏ రుద్రాక్ష ధరించాలో తెలుసుకోవాలంటే తనను సంప్రదించాలన్నారు. దీంట్లో ఒక నోట్ ఎన్టీఆర్ వేస్తున్న వాళ్ళకి రౌండ్ ఫామ్ అనేది ఉండదు. అది మెటలే కదమ్మా. కర్ణాటక అండ్ మైసూర్ రోజు మా ఇంటి దగ్గర ఒక 5,000 మంది పుట్టారు. ఈశ్వరాం సార్ ఆయన ఎక్కడుంటే అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. రోడ్ కార్నర్ పూజ చేసే అలవాటు ఉంటే ఆ టైం నేను దీంట్లో ఒక నోట్ ఎన్టీఆర్ వేస్తున్న వాళ్ళకి రౌండ్ ఫామ్ అనేది ఉండదు. అది మెటలే. ఈరోజు విజయనగరం ఈ రుద్రాక్ష కార్యాలయం ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. ఇక్కడ నిజంగా మా బ్రాంచ్ ఇంతకాలం లేదు, ఇప్పుడు ప్రారంభిస్తున్నాము. గత 20 సంవత్సరాలుగా విశాఖపట్నంలో అయితే ఉంది, మొట్టమొదటిసారిగా ఇప్పుడు విజయనగరం రావడం జరిగింది. అందుబాటులో దగ్గరగా ఉండడం కోసం, వేగవంతమైన జీవితంలో మనం దూరంగా ఉంటే ఎక్కడ ఏది అందుబాటులో ఉంటే దానికి వెళ్ళేటువంటి సమయం ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులు అలా ఉన్నాయి. అంతా రీల్స్కి అలవాటు పడిపోవడము, ఆన్లైన్ షాపింగ్కి అలవాటు పడిపోవడం ఇలా జరుగుతుంది. కాబట్టి ఆన్లైన్లో ఏదైనా తెప్పించుకోవచ్చు. ఈ కన్జ్యూమర్ ప్రోడక్ట్ కాదు, ఇది ఒక స్పిరిచువల్ పవర్, ఒక ఆధ్యాత్మిక సంపద. ఇది ఖచ్చితమైన రుద్రాక్ష మనం వేసుకోవాలి అంటే అది ఖచ్చితమైన సంస్థల నుంచి కానీ ఖచ్చితమైన వ్యక్తుల నుంచి కానీ వేసుకుంటే అది ఖచ్చితమైంది మన దగ్గరికి చేరుతుంది అని బలంగా చెప్పవచ్చు. రుద్రాక్ష ఒక ఆధ్యాత్మిక సంపద, ఇది ఒక దైవికమైనటువంటిది. ఎక్కడ నమ్మకం ఉంటే అక్కడ మోసం కూడా ఉంటుంది. అందుకనే మన బలహీనతలే పెట్టుబడిగా చుట్టూ చాలామంది ఉంటారు. వాటి ప్రమేయం లేకుండా ఓ మంచి కలగడం కోసం, మంచి రుద్రాక్షలు అందించడం కోసం ఈ ఆధ్యాత్మిక సంస్థ విజయనగరానికి రావడం జరిగింది. ఈ అవకాశం విజయనగరం వాళ్ళు అందరూ అందిపుచ్చుకుంటారని కోరుకుంటూ ఓం నమః శివాయ. పాండు రంగారావు గారు మన విజయనగరంకి విచ్చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి రుద్రాక్ష అనగానే ప్రతి ఒక్కరికి కూడా ఒక పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది. శివుడి స్వరూపం రుద్రాక్ష. సుమారు 1 నుంచి 14 ముఖాలున్న రుద్రాక్షలు మన చుట్టూరా అవైలబుల్గా ఉన్నా సరే రుద్రాక్షని ధరిస్తే మనలో ఉండే పాజిటివిటీ పెరుగుతుంది, మనలో ఉండే చెడు బయటికి పోతుంది, ఆరోగ్యం బాగుంటుంది, అన్ని రీత్యాలా కూడా బాగుంటుందని మనమందరం కూడా రుద్రాక్ష దైవ స్వరూపంగా భావిస్తాం. మరి ఏ రుద్రాక్ష ఎవరు ధరించాలి అని చెప్పడానికి ఖచ్చితంగా ఇందులో స్పెషలిస్ట్ ఉండాలి. మరి పాండు రంగారావు గారు నేటికి ఎంతోమందికి సామాన్యుల నుంచి సెలబ్రిటీస్ దాకా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇంత మంచి స్థాయిలో ఉన్నారంటే దాని వెనకాతల ఈయన హస్తం ఖచ్చితంగా ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎంతోమందికి మంచి చేకూరుస్తూ ఎటువంటి సొంత లాభం లేకుండా ఫ్రీ కన్సల్టేషన్ కూడా ఇస్తూ పాండు రంగారావు గారు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ కుటుంబాల్లో ఆనందాలు నింపే ఒక ముఖ్యమైన కారకులు పాండు రంగారావు గారు అయ్యారు. రుద్రాక్ష ప్రతి ఒక్క కుటుంబానికి కూడా చేరాలి, ప్రతి ఒక్కరికి కూడా వెళ్ళాలని ఒక ఆలోచనతో ఈరోజు మా విజయనగరంలో ఇక్కడ ఒక బ్రాంచ్ పెట్టడం మేము చాలా బ్లెస్సింగ్గా భావిస్తున్నాము. అండ్ ఇదే విధంగా మరెంతోమందికి సపోర్ట్ చేస్తూ మరెంతోమందికి వాళ్ళలో ఉండే చెడు పోయేటట్టుగా మీ సపోర్ట్ కూడా